హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్ష శృతి. ఈరోజు వచ్చేసి మనం అప్పటాలతో బొరుగులు ప్రిపేర్ చేసుకుంటాం కానీ బొరుగుల మిక్చరా లేకుంటే అట్నే అటుకుల మిక్చరా అలా తయారు చేసుకుంటాం కదా, అట్లానే ఈ అప్పటాలతో మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ వీడియోలో వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం చిన్న చిన్నగా తుంటలుగా చేసుకోవాలి. ఈ అప్పటాలన్నీ ఇలాగనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ మినపప్పటాలన్నిటి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, తయారు చేసుకోవచ్చు. లేకుంటే కన్నా మనం అంగట్ల నుంచి తెచ్చుకుంటే సరిపోతుందని. ఇలా పిల్లల కోసం మనం స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నిటిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది. మనం చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ మిగతావి ఉన్నాయి కదండి, అప్పడాల పీసెస్ చిన్న చిన్న ముక్కల్ని అన్నిటినీ వేయించుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న ముక్కలతో అప్పడాలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి అదే బౌల్లో ఇప్పుడు వచ్చేసి పప్పులండి. మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వేసుకొని బాగా వేయించుకోవాలి పప్పులని. ఇప్పుడు వచ్చేసి పప్పులు కూడా వేగాయండి. మనము ఈ అప్పటాల మిశ్రమంలో వేసేసుకోవాలి వేయించిన పప్పుల్ని. మనం పప్పులను వేయించుకొని వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో వేరుశనగ విత్తనాలను కూడా వేసుకుందామండి. పల్లీలు అంటారు కదా, వీళ్ళని కూడా వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది మనకి. మనకు పల్లీలు అన్నిటివి కూడా వేగాయండి, వేరుశనగ విత్తనాలను కూడా. ఇప్పుడు వచ్చేసి ఈ అప్పటాల మిశ్రమంలోకి వేసేసుకుందాం మొత్తం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా వేయించుకుందాం మనం. ఇలా వేగాక తీసేసుకుందాము మనము. వేసుకొని ఈ అప్పటాల దాంట్లోనే వేసేసుకుందాం ఈ కరివేపాకున. ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకొని వేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఒక సగం స్పూన్ కారం వేసుకుంటున్నాను, ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. గరం మసాలా అండి టేస్ట్ కోసం ఒక చిన్న స్పూన్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మనం కలిపేసి పెట్టేసుకున్నాం కదా, మనకు అప్పటాల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం బాక్స్లో ఇలా పెట్టిస్తే బాగా తింటారండి. ఎప్పుడు మనం బొరుగుల మిక్చర్ కాకుండా ఇంకొచ్చేసి అటుకుల మిక్చర్ కాకుండా ఇలా మనం కొత్తగా ఇలా అప్పటాలతో మనము మిక్చర్లా అనేది తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగున్నాయా? అయిపోయినాయా తినేసేది? ఉప్పు తింటున్నావా? శృతి, బాగున్నాయా? సూపర్ ఉన్నాయా?